భావజాలం చిన్నప్పటి నుంచి ఉండేనా ఓయూకి వచ్చాకే? వరంగల్లో చాలా మంది పోరాట యోధులు ఉన్నారు. సహజంగానే నాది అదే ప్రాంతం కాబట్టి ఆ డిఎన్ఏ లేకపోతే ఆ బ్లడ్ ఏంటనేది ఆత్మస్థైర్యంతో పోరాడడం, ఒక ఆత్మ గౌరవంతో బతకడం, అన్నిటికీ మించి ఒక చైతన్యవంతమైనటువంటి ఆలోచన విధానం. తెలంగాణ అంటేనే ఒక అస్తిత్వం. ఒక ర్యాలీ తీస్తున్న క్రమంలో, ఆ నినాదాలు చేస్తూ ర్యాలీ తీస్తున్న క్రమంలో ఓయిలో లాఠీ చార్జ్ అయ్యింది. నేను ఉద్యోగం సంపాదించాలి, అమ్మకి నాన్నకి తోడుగా ఉండాలి, చెల్లెలకి పెళ్లిళ్ళు చేయాలి, నేను ఒక స్థాయిలో పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి వచ్చిన నేను ఈ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు కదా, విరమించిన తర్వాత విద్యార్థులకు అందరికీ కూడా ఇబ్బంది అనిపించింది. మీకు సపోర్ట్గా వస్తే మీరు ఉద్యమాన్ని మధ్యలో వదిలేసిందని చెప్పేసి మీరు నిమ్మరసం గారు మా రక్తం దాగు. నమస్కారం. మహిళలు మహారాణులు. ఆ మహారాణుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఆ కథలో ముగింపు ఎలా ఉంటుందో తెలియదు కానీ మధ్యంతరం మాత్రం చాలా కఠినంగా అలా లాక్కొస్తూ ఉంటుంది. ఆ సక్సెస్ లో భాగంగా ఈరోజు మనం అతిథి ముందు కూర్చున్నాం. తన కథ వింటే తెలుస్తుంది, తన కథ చదివితే తెలుస్తుంది. కానీ అలాంటి కథని మన కళ్ళకు కట్టినట్టు చూపించడానికి, మీ అందరికీ చూపించడానికి ఈరోజు మనం బాలలక్ష్మి మేడం దగ్గర ఉన్నాము. బాలలక్ష్మి గారి ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా నడుస్తోంది, అసలు భవిష్యత్ తరానికి ఎందరో మహిళలకి తాను ఒక స్ఫూర్తి. చెప్పాలంటే ఒక మోటివేషనల్. తన గురించి చదివితే చాలు, నేను కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ నా ముందుంటుంది అని చెప్పుకోవడానికి ఒక గొప్ప చరిత్ర అని చెప్పుకోవచ్చు. ముందుగా మేడం నమస్తే. బాగున్నారా? ఎలా నడుస్తోంది అని అయితే అడగము, ఎందుకంటే కళ్ళ ముందు చూసాము, ఆ విజయం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ముందుగా మీ గురించి తెలుసుకోవాలి అంటే తెలంగాణ ఉద్యమం కాదు, ఫస్ట్ మీరెవరో మా అందరికీ తెలియాలి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది జర్నీ అసలు? నేను పాత 10 జిల్లాల్లో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చివరి విలేజ్ మరిముస్త్యాల గ్రామం, చేరియాల మండలం. కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది కదా, దానికి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా విలేజ్ మరిముస్త్యాల. మా నాన్నగారి పేరు రంగు ఐలయ్య గౌడ్, మా అమ్మ పేరు సువర్ణ. 7 years అవుతుంది అమ్మ చనిపోయి. మేము 5 ఆడపిల్లలము. నేను ఇంటికి పెద్దదాన్ని, నాకు 4 చెల్లెళ్ళు. నేను ఆ గ్రామం నుంచి వచ్చాను, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పుడైతే సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా. అది నా గ్రామీణ ప్రాంతమే, అంటే అది సిద్దిపేట జనగామ హైవేకి ఉంటుంది విలేజ్, రోడ్డు నానుకునే ఉంటుంది విలేజ్. సో అక్కడే చదువుకున్నాను. అంటే 10th వరకు మరిముస్త్యాలలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చేరియాలో చేశాను. డిగ్రీ సిద్దిపేటలో. డిగ్రీ అయిన తర్వాత పీజీలో ఎకనామిక్స్లో సీటు మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్లో సీట్ వచ్చింది. సో అక్కడ మొదలైంది, అక్కడ ఉద్యమం. అంటే ఇంకా నేను బేసిక్గా మధ్యతరగతి కుటుంబం. ఇంకా నాన్న కొంచెం తను రెక్కల కష్టంతో మమ్మల్ని పెంచిండు. చదువు విలువ అమ్మకి నాన్నకి ఇద్దరికి తెలుసు కాబట్టి ఆడపిల్లలమైనా కూడా ఖచ్చితంగా చదివించాలి అనేటువంటి ఒక పట్టుదలతో వాళ్ళు చదివించారు. చాలా మంది కూడా అన్నారు మా నాన్నని అమ్మని, అందరు ఆడపిల్లలు కదా, ఏదో పెళ్లి చేసి పంపించకుండా ఎందుకు పని అంతా ఎందుకు చదివించడం, ఎక్కువ చదివితే ఎక్కువ చదువుకున్నోని అల్లుడుగా తీసుకురావాల్సి వస్తుంది, కట్నాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అన్ని తలనొప్పులు ఎందుకు, ఏదో 10వ తరగతి వరకు 4 లక్షలు వచ్చినాయి సరిపోదా, బీడీలో మిషన్లో నేర్పించి పంపించచ్చు కదా, డిస్కరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మా నాన్న మా అమ్మ గ్రేట్. మాకు ఇవాళ ఇంత వ్యక్తిత్వము, ఇంత సామాజిక స్పృహ రావడానికి ఆద్యులు వాళ్ళే. జనరల్గా తల్లి తండ్రి మొదటి గురువులు అంటారు, వాళ్ళే మొదటి గురువులు. కష్టపడి పనిచేయడంలో మా నాన్న గురువు అయితే, మనుషులతో ఎలా మెదులుకోవాలి, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ముఖ్యంగా ఆడపిల్లలుగా మనం ఎలా ఉండాలనే దానికి మా అమ్మ నిదర్శనం. సో దాని తర్వాత ఓయి వచ్చారు. ఇంకా స్టడీస్ అంటే అక్కడ ఒక లెవెల్ అయితే, ఇక్కడ సిటీ నుంచి ఇంకోలా ఉంటుంది యాక్చువల్లీ. బట్ అప్పటి నుంచి అంటే మీలో అసలు ఉద్యమ భావజాలం చిన్నప్పటి నుంచి ఉండేనా, ఓయికి వచ్చాకే ఇదంతా చూస్తూ పెరిగిన దాని వల్ల మీలో స్టార్ట్ అయిందన్నా? అంటే చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే నాది ఉమ్మడి వరంగల్ జిల్లా. వరంగల్లో చాలా మంది పోరాట యోధులు ఉన్నారు. రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, సర్వై పాపన్న, ఇట్లాంటి వాళ్ళు మహనీయులు ఎంతో మంది కూడా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు. సహజంగానే నాది అదే ప్రాంతం కాబట్టి ఆ డిఎన్ఏ లేకపోతే ఆ బ్లడ్ ఏంటనేది మనం ఏ నిర్వచనం ఇచ్చుకున్నా దానికే సూట్ అవుతుంది. అంటే అంత స్ట్రాంగ్. ఇప్పుడు కాళోజీ గారు ఇట్లాంటి ఇంతమంది పోరాట యోధులు, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళంతా పుట్టిన వరంగల్ జిల్లాలో పోరాటం, ఆత్మస్థైర్యంతో పోరాడడం, ఒక ఆత్మ గౌరవంతో బతకడం, అన్నిటికీ మించి ఒక చైతన్యవంతమైనటువంటి ఆలోచన విధానం, ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో అయినప్పటికీ కూడా ధైర్యంగా పోరాడాలి అనేటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి సొంతం. తెలంగాణ అంటేనే ఒక అస్తిత్వం.
అందులో వరంగల్లో ఇంతమంది పోరాట వనితలు పుట్టి పెరిగిన ఆడవాళ్ళు ఎక్కువ ఉంది అంటే Yes, ఆ ప్రాంతము. మళ్ళీ నేను ఆ వాతావరణంలో పుట్టి పెరగడం కావచ్చు. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎప్పుడు కూడా ఆడపిల్లలు కదా ఇట్లా అణిగి ఉండాలి, నలుగురిలో నవ్వొద్దు, తలదించుకొని నడవాలి, ఈ కట్టుబాట్లు ఆ కట్టుబాట్లు ఇవి లేవు మా. ఇవి ఏ కట్టుబాట్లు కూడా మా అమ్మ పెట్టలేదు. ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా మనము ఆడపిల్లలము ఎవ్రీ మంత్ మనకు మెన్షన్స్ వచ్చినప్పుడు బాగా రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఇంకా ఏవి గుడి అనేది ఇట్లా సహజము, ఇంకెక్కువ రెస్ట్రిక్షన్స్ పెడతారు. కిచెన్కి వెళ్ళొద్దు, బట్టలు ముట్టుకోవద్దు, ఇవి ముట్టుకోవద్దు, ఆ నలుగురిలోకి తిరగొద్దు ఉంటారు. అవి ఏవి మా అమ్మ పెట్టలేదు. అవేవి మా అమ్మ పెట్టలేదు. అమ్మ 5th వరకు చదువుతుంది. నాన్న అన్ఎడ్యుకేటెడ్, బట్ మంచి ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉంది ఆయనకి. అంటే సమాజాన్ని చదివిన అనుభవం ఉంది, కష్టపడి పనిచేసే తత్వం ఉంది అన్నమాట. అట్లా ఆమె రిస్ట్రిక్షన్స్ ఏమి పెట్టకపోవడం వల్ల మాకు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది మాకు అలవాటైంది. పుట్టుక నుంచే సహజంగా ఒంట్లో ఉన్నటువంటి సహజత్వానికి మా అమ్మ పెంపకం అనేది అబ్బింది. అమ్మ పెంపకంతో ఎప్పుడైనా అంతే, స్కూల్స్ కాలేజెస్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మతో ప్రతిదీ నేను మాట్లాడుతున్నాను, ఫ్రెండ్ లాగా ప్రతిదీ మాట్లాడుతున్నాను. ప్రతి విషయంలో అమ్మ చెప్పేది అన్నీ ఉన్న విస్తరలాగా అణిగి మనకి ఉండాలి, అణివిగా అనే చోట అధికల మనరాదు, మనం ఒక కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఎవరైనా అవమానిస్తే దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి తప్ప డిప్రెషన్లోకి పోవద్దు. ఇది నా భాషలో చెప్తున్నా, ఆమె పక్కాగా తెలంగాణ భాషలో చెప్పేది. పెద్దవాళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలి, చిన్న వాళ్ళని ఎట్లా చూడాలి, ఒకవేళ మనం తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎలా ఒప్పుకోవాలి, చదువు యొక్క విలువ, మానవత్వ విలువలు, కులం మతం ఏ తేడా లేకపోయింది. మా ఇంటికి అందరూ వచ్చేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు. బేసిక్ గా గౌడ్స్ అంటేనే ఎక్కువ అన్ని కులాల వాళ్ళు వస్తారు. అందుట్లో మా అమ్మ ఇంకా అందరితో ఫ్రెండ్లీగా ఉండేది, చుట్టుపక్కల వాళ్ళతో మిగతా వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉండేది, అందరితో వరుస పెట్టుకునే పిలుచుకునే వాళ్ళం. అట్లా రావడం వల్ల ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఈ డబ్బులు ఉన్నాయి లేవు ఇవన్నీ లేకుండా ఆమె అందరితో కలిసి ఉండేది. మా నాన్న కూడా అలాగే ఉండేది. ఒక ప్రేమ తత్వం అనేది ఎట్లా అనేది ఆమెను చూస్తూ పెరిగాం మేము, ఆమె ప్రవర్తన చూస్తూ పెరిగాం. సో దానివల్ల ఏంటంటే నాకు ఆ సహజంగా నాకు అది అబ్బింది ఆమె వల్ల. మా చెల్లెళ్ళు అందరం కూడా ఇప్పటికీ మా నాన్న కూడా వచ్చిన వాళ్ళు ఏంటోళ్ళు వీళ్ళ వాళ్ళు అనేది చూడడు. మా నాన్న అందరితో సమానంగా ఉంటాడు. మాకు అదే అలవాటైపోయింది. సో అట్లా అలవాటైంది. ఆ సమాజం నుంచి నేను వచ్చాను కాబట్టి ఆ మానవత్వపు విలువలు, వ్యక్తిత్వపు విలువలు, ఆ పుట్టి పెరిగిన ప్రాంతం యొక్క ధైర్య సాహసాలకు సంబంధించిన ప్రాంతం అవడము, మళ్ళీ ఏది ఉన్నా కూడా నేను ఇంటికి పెద్దదాన్ని, ఇంట్లో అబ్బాయి లేరు, అబ్బాయి ఇంట్లో పెద్ద కొడుకుంటే ఎట్లాంటి పనులు చేస్తాడో నేను అన్నీ చేశాను. అన్ని పనులు చేశాను. అట్లా చేయడం వల్ల నాకు ఇంకింత ఎక్కువ పటుత్వం వచ్చింది అన్నట్టు. అంటే కాన్ఫిడెంట్గా ఉండడం. ఒక కట్టెలు కావాలి పొయ్యిలోకి, నాన్న అందుబాటులో లేదు, నేనే కొట్టేది. గుడ్డలు తీసుకొని కట్టెలు కొట్టి ఇచ్చేది అమ్మకి. రొట్టె చేయాలన్నా వంట చేయాలన్నా, చింత చెట్టుకి చింతకాయలు తెంపాలి, చారు పెట్టాలంటే మామిడికాయలు తెంపాలి, సీతాఫలాలు తెంపాలి, జామకాయలు తెంపుకోవాలి. సో ఈక్వల్ గా ఒక అబ్బాయి ఎన్ని చేయగలుగుతాడో అన్ని కంప్లీట్ గా. చెట్టెక్కి దిగొద్దు, ఇల్లెక్కి ఇంటి మీద ఏదైనా ఉంటది ఇల్లెక్కి దిగడం, ఇవన్నీ మా చెల్లెలు కూడా చేసేది. మేము కూడా మొదట నా నుంచే స్టార్ట్ అయ్యింది. సైకిల్ వేసుకొని పోవడం, మా నాన్న కళ్ళు కదా గిరాకీ ఇస్తాడు కదా, ఆ కళ్ళు బింకి తీసుకురావాలంటే సైకిల్ వేసుకొని పోయి తీసుకొని వచ్చేది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆడపిల్ల కదా, ఇది చేయాలి ఇది చేయకూడదని ఇంట్లో పనులు నేర్చుకున్నాం, బయట పనులు నేర్చుకున్నాం. మా నాన్న తాళ్ళు ఎక్కడంతో పాటు ఇంట్లో ఇప్పుడు మనకి హౌస్ లో కరెంట్ ఫిట్టింగ్ ఉంటది కదా, ఇవి బోర్డు ఫిట్ చేయడం, వైరింగ్ ఇదంతా కూడా నాన్న చేసేది. బావుల దగ్గర అప్పుడు బావులు ఉండేది, ఇప్పుడు ఎక్కువ బోర్లు వేస్తున్నారు. బావుల దగ్గర మోటార్లు నీళ్ళలో మునిగేది అనమాట. స్టార్టర్లు కూడా నీళ్ళలో తడిచేవి వర్షం ఇట్లా పడితే, అవి రిపేర్ చేసేది నాన్న ఎక్కువ. ఆ రిపేర్లు కూడా నాకు నేర్పించాడు. ఇప్పటికి కూడా నాకు వచ్చావని. ఇప్పుడు ఎలక్ట్రిక్ మనం వాటర్ హీటర్ కానీ, కుకింగ్ సంబంధించి మనకు ఎలక్ట్రిక్ హీటర్స్ కానీ, ఇంట్లో ఏదైనా చిన్న బల్బు పోయినా, ట్యూబ్ పోయినా, ఫ్యాన్ కనెక్షన్ పోయినా ఇవి పెట్టుకోగలుగుతాను. అంటే అంత నేర్పించాడు నాన్న. అంటే ఆడపిల్లలు కదా, ఇది ఎందుకు లేదన్నట్టు ఎవరి మీద డిపెండ్ అవ్వదు, ప్రతిదీ నేర్చుకోవాలి. వీటితో పాటు బీడీలు చుట్టడం, మిషన్ కుట్టడం, వ్యవసాయం పని, మాకు వ్యవసాయం లేదు, నాన్న రెక్కల కష్టమే అంతా. ఇవన్నీ పనులు కూడా నేర్చుకున్నాం. అంటే ఇంట్లో ఇంత ఆడపిల్లలకి ఇంత స్ట్రాంగ్నెస్ ఎట్లా వచ్చిందంటే తల్లిదండ్రుల పెంపకం. నేను మీ మీడియా ముఖంగా కూడా నేను అందరి తల్లిదండ్రులకి ఏం చెప్తానంటే, ఆడపిల్లని ఎట్లా పెంచాలంటే మగ పిల్లలతో సమానంగా పెంచాలి. మగపిల్లలకి ఎక్కువ స్వేచ్ఛనిచ్చి ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడము, రిజిడ్ గా ఉండడము, వాళ్ళ పట్ల వాళ్ళ మనసులో ఒక ఆత్మన్యూనత భావాన్ని పెంచడము సమంజసం కాదు. ఈ సందర్భంలో నేను ఇంకొక మాట చెప్తాను. మా గురువు గారు సుధాకర్ సార్, హిందీ పండిట్ మాకు స్కూల్లో. మా సుధాకర్ సార్ ఎప్పుడు అనేది ఏంటంటే, ఏదైనా మేము మానిటర్ గా ఉన్నప్పుడు, అంటే క్లాస్ లో లీడర్ ఉంటాం కదా, ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు, అబ్బాయిలు ఏదైనా అల్లరి చేసినప్పుడు, మమ్మల్ని కొద్దిగా ఇన్సల్ట్ గా చూసినప్పుడు సార్ వచ్చి చెప్పారు అంటే, అబ్బాయిల కంటే అమ్మాయిలకే 16 రెట్ల శక్తి ఎక్కువ ఉంటుందిరా,
కానీ వాళ్ళు అట్లా మనకు కనపడరు. మనకంటే స్ట్రాంగ్ వాళ్ళు, ఫిజికల్లీ మెంటల్లీ దే ఆర్ స్ట్రాంగ్. మనం అట్లా వాళ్ళని అవమానించొద్దు, వాళ్ళు తలుచుకున్నారంటే మనం ఎందుకు కొరగాం అనే విధంగా చెప్తుండేవారు. అంటే మా అమ్మనంతో పాటు మా గురువు గారు కూడా అంతే స్ట్రాంగ్ గా మాకు సపోర్టింగ్ ఉన్నారు. మా టీచర్స్ కూడా మాకు అంతే సపోర్టింగ్ ఉన్నారు. మా గురుగారిని డిమోషన్ లో పంపిస్తే, ప్రమోషన్ నుంచి డిమోషన్ అంటే ప్రైమరీ హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ కి అప్పటికి అవసరం ఉండే నేను పంపిస్తే మా సార్ని ఎట్లా పంపిస్తారని చెప్పి ఊరంతా ర్యాలీ తీసిన నేను. మా సార్ మాకు కావాలని ఊరంతా ర్యాలీ తీసిన. అప్పట్లో బాగా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడము, ఇవన్నీ వరకట్నపు చావులు, ఇవన్నీ కూడా మళ్ళీ విద్య కోసం అప్పుడు గ్రామాలలో రాత్రి బడులు పెట్టి నేర్పించి చేసేవాళ్ళు. వాటి గురించి పాటలు పాడడం, ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం, అంటే ఇట్లా నేను ఉండేవాళ్ళం. స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. అంటే రిస్ట్రిక్షన్ లేదు కదా మేడం, ఇది చేయాలి ఇది చేయకూడదు అని రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఫోర్స్ఫుల్ గా ముందుకు వచ్చాను. అది ఇప్పుడు నాకు బేస్ అయింది. గురువు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడున్న గురువులకి అప్పుడున్న గురువులకి అసలు తేడా ఏంటి ఒక్క లైన్ లో చెప్పండి. ఒక్క లైన్లో అంటే ఇప్పుడున్న గురువులు వాళ్ళు అనేదా భావించొద్దు. నేను చాలా చోట్ల చూసిన ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎంతసేపు పిల్లల్ని పరీక్షల ఓరియంటేషన్లో చదివిస్తున్నారు. అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి, ర్యాంక్ రావాలనే పద్ధతిలోనే చాలా మంది టీచర్స్ చదివిస్తున్నారు. కొద్దిమంది టీచర్లు మాత్రమే సబ్జెక్టివ్గా చదివిస్తున్నారు. ఇది మానుకుంటే పిల్లలు అద్భుతంగా తయారవుతారు. తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు, తల్లిదండ్రులది కూడా అలాగే ఉంది. తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలు బ్రాండ్ ఉన్న స్కూల్లో చదవాలి, బ్రాండ్ ఉన్న కాలేజ్లో చదవాలి, వాళ్ళకు ర్యాంక్ వస్తే చాలా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మెంటల్లీ ఎంత సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా సమాజం పట్ల, వాళ్ళకున్న సబ్జెక్టు పట్ల ఒక అవగాహనతో ఉన్నారా? కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకొని 100కి 99 మార్కులు వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అది కాదు. అంటే ఇప్పుడున్న గురువులు ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు మనము సైన్స్ టీచర్ నా ఫేవరెట్ టీచర్ అంటే ఆ గురువు ఎలా ఉంటుంది అంటే నా శిష్యురాలు అని చెప్పుకునేంత గొప్పగా చదువు చెప్పేవాడు. ఇప్పుడున్న టీచర్లు మా స్కూల్ బ్రాండ్ తప్ప మా బ్రాండ్ వద్దు అనే టైప్ లో అసలు ఎలా తయారైపోయారంటే గురువులంతా కమర్షియల్ అయిపోయారు. గురువులు అప్పటి గురువులకి ఇప్పుడు గురువులకి అందుకే మిమ్మల్ని ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది కూడా నాకున్న ఈ పొలిటికల్ సోషల్ అవేర్నెస్ లో ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి రెండు కూడా కమర్షియల్ అయినాయి మేడం, చాలా కమర్షియల్ అయినాయి. సో దాంట్లో ఉన్న సిన్సియారిటీ మిస్ అవుతుంది, దాంట్లో ఉన్న డెడికేషన్ మిస్ అవుతుంది, సర్వీస్ అనేది మిస్ అవుతుంది. అన్నింటికి మించిన ప్రమాదం ఏంటంటే అసలు సబ్జెక్ట్ మిస్ అవుతుంది. అసలు చెప్పాల్సింది చెప్పకుండా ఇంకేదో చెప్పుకుంటూ వచ్చి అసలు వీళ్ళకి పేపర్ ఉంటే పేపర్ లో మార్క్స్ కనిపిస్తే చాలా పిల్లలు అలానే, పేరెంట్స్ అలానే, టీచర్స్ అలానే, అందరూ అలానే తయారైపోయారు. నేను ఎప్పుడు కూడా మా పాపకి కానీ, మా చెల్లెల పిల్లలకి కానీ, నా ఫ్రెండ్స్ పిల్లలకి కానీ నేను ఇప్పుడు నా జీవిత అనుభవంలో వచ్చింది. మా గురువు గారు సుధాకర్ సార్ చాలా స్పష్టంగా చెప్పేవారు. అంజయ్ సార్ అని, శ్రీనివాస్ అని, ఇట్లా చాలా మంది ఉండేది మా టీచర్లు, అన్నపూర్ణ మేడం అని, ఇట్లా చాలా మంది ఏంటంటే వాళ్ళు లెసన్ చెప్తుంటే వింటే కథలాగా గుర్తుండిపోయేది మైండ్ లో. ఇప్పుడు అట్లాంటి టీచర్స్ నాకు తక్కువ అనిపిస్తున్నారు మేడం. సో ఇప్పుడు ఏంటంటే నేను మా పిల్లలకి నేను ఏం చెప్తానంటే, ఎప్పుడైనా మా పాపతో సహా ఫస్ట్ పుస్తకంలో లెసన్ ఉందంటే లెసన్ ని మనం ఒక ప్లేట్ లో సమతుల ఆహారం పెట్టుకొని మంచిగా నమిలి తిన్నప్పుడు అది డైజెస్ట్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. అది డైజెస్ట్ అయ్యి మన ప్లేట్ లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది. అట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని థరోగా చదువుకొని దాంట్లో ఉన్న సారాన్ని మీరు కనుక అర్థం చేసుకుంటే ఎక్కడ ఏ ఎగ్జామ్ పెట్టినా టాప్ లో ఉంటారు. అన్నింటికి మించి అక్కడ 4 మార్కులు ఎక్కువ తక్కువ వచ్చినా ఒరిజినల్ గా మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎన్నేళ్ళైనా అది మర్చిపోరు. అది కావాలి స్టూడెంట్స్ కి. సన్ ఎట్లా ఉదయిస్తున్నాడో, ఎట్లా అస్తమిస్తుండో అనేటువంటి విషయాన్ని ఏదో ఒక గ్రాఫ్ వేసుకొని, ఒక లేకపోతే ఒక బొమ్మ వేసుకొని ఇటు నుంచి ఇటు వస్తున్నాడు, ఈయన వెళ్తురిస్తున్నాడు అంటే మనం బతుకుతున్నాం అనేది కాదు. అసలు సన్ అంటే ఏంటి, సన్ వల్ల ఈ సృష్టికి ఉన్న ఉపయోగం ఏంటి, ఇట్లా ఎలాబొరేటెడ్ గా చెప్పినప్పుడు పిల్లలు మర్చిపోరు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం చదివిస్తే వాళ్ళు ఆఫ్ నాలెడ్జ్ తోటే ఉంటారు. సొసైటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం పని చేయలేరు. 4 గోడల మధ్యలో బంధించి పుస్తకాల పురుగులను చేస్తే రేపు బయటికి వెళ్ళినాక వాడి జీవితంలో సవాళ్ళను ఎదుర్కోలేరు. ఇది తల్లిదండ్రులకి, గురువులకి నా విజ్ఞప్తి. ఓయూకి వచ్చాక అప్పటి వరకు అసలు సిటీకి రావాలి, ఒక మంచి సీట్ వచ్చింది, చదువుకొని ఇంకా జాబ్ లో సెటిల్ అయిపోతే అమ్మయ్య లైఫ్ కి ఒక మంచి ఫుల్ ఫామ్ వచ్చేస్తుంది అనుకుంటా. కానీ ఓయూ నిజంగా ఎంతో మంది విద్యార్థులను నాయకుల్ని చేసింది, లీడర్లను చేసింది, ఓ పెద్ద పెద్ద స్థాయిలో ఉంచింది ఓయూ. అంటే కష్టాన్ని చూపిస్తుంది, గెలుపుని చూపిస్తుంది, ఓటమిని పదే పదే పరిచయం చేస్తుంది అంటే ఓయూ. ఆ విద్యార్థులు నిజంగా వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. అలా మీరు కూడా ఒక ఓయూ స్టూడెంట్ గా జాబ్ లో సెటిల్ అవుదాం అనుకున్నారు. కానీ ఎందుకు అసలు ఉద్యమం అనే టర్న్ వచ్చింది మీ లైఫ్ లో? వాస్తవానికి నేను చిన్నప్పటి నుంచి చదువుకునే క్రమంలో
సహజంగానే నాకు ఏదైనా అంశం ఉందంటే దాని పట్ల ఒక అవగాహన కల్పించుకునే అలవాటు ఉంది నాకు. ఆ అలవాటులో భాగంగా నేనేం చేశానంటే నేను ఏ విద్యాసంఘం చాలా మంది అడిగారు నాకు ఇంటర్ డిగ్రీలో కూడా, అంటే నేను యాక్టివ్గా ఉండడం చూసి. ఆ సందర్భంలో నేను ఓయికి వచ్చినప్పుడు కూడా చాలా మంది అడిగారు ఒక సంఘంలో ఉంటే బాగుంటుంది, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే మేము 5 ఆడపిల్లలని, నాకు పోలీస్ ఉద్యోగం చేయాలని బాగా ఇష్టం. ఐపీఎస్ అవ్వాలంటే మధ్యతరగతి కుటుంబంలో సివిల్స్కి వెళ్ళడం కష్టం, అటువంటి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేసిన అంటే ఎస్ఐ అయిదామని చెప్పి ప్రయత్నం చేశాను. నేను 2003లో నాకు ఎకనామిక్స్లో సీట్ వచ్చిన తర్వాత అప్పుడే వచ్చాను కాబట్టి అప్పుడే నోటిఫికేషన్ వస్తే నాకు దాని పట్ల అవగాహన లేదు, నేను మిస్ అయిపోయాను. తర్వాత 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 2-3 ఇయర్స్ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఇది ఎస్ఐ వస్తుందో రాదో అని చెప్పేసి గ్రూప్స్కి కూర్చున్నా. గ్రూప్స్కి కూర్చొని ఇటువైపు సెమిస్టర్ ప్రిపేర్ అవుతూనే, అటు అంటే ఎకనామిక్స్ నాకు సీట్ వచ్చింది, అది చదువుకుంటూనే ఇటువైపు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఉండిపోయినా. ఆ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే క్రమంలో ఏమైందంటే ప్రాక్టీస్ తక్కువ చేశాను నేను, ఈవెంట్స్. ఆ తక్కువ చేసినప్పుడు నేను ఒక ఈవెంట్లో పోయినా, అప్పుడు చాలా డిసప్పాయింట్ అయినా. ఇక అరే నేను వచ్చింది పోలీస్ ఉద్యోగం కోసం కదా, క్యాంపస్కి వచ్చింది, నేను మిస్ అయిపోయాను అని అనిపించినప్పుడు నాకు తెలిసిన మిత్రులు, మనకు కొంచెం తెలిసిన వాళ్ళు, కొద్దిగా అనుభవజ్ఞుల వాళ్ళు ఏమన్నారంటే అట్లా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏం చేయాలని ఇక్కడికి వచ్చినా ఒక అవకాశం మిస్ అయినంత మాత్రాన అంత ధైర్యపడాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, గ్రూప్ 1లోకి వెళ్తే డిఎస్పీ అవుతావు, ఇంకా పైకి ఆడవు కదా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వమని చెప్పారు. అప్పుడు నేను ఏం చేసిన అంటే ఇంకా గ్రూప్ 1కి డైవర్ట్ అయ్యాను. గ్రూప్ 1కి డైవర్ట్ అయ్యే క్రమంలో ఏంటంటే నేను డిగ్రీ చేసేటప్పుడు నరేంద్ర సిద్ధారెడ్డి సార్ మాకు తెలుగు లెక్చర్ అవుతాను డిగ్రీలో. అంతకంటే ముందే నేను ఎక్కువగా ఈ పాటలు వినేది, గద్దరన్న పాటలు, గొరెటి వెంకన్న పాటలు, విమలక్క పాటలు, ఇవన్నీ వినేది. జనరల్గా మా ఇంట్లో మైక్ సెట్ ఉండేది, అన్ని రకాల పాటలు వినేది. అప్పుడు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ, దాని ఆవశ్యకత, ఈ అంశాలన్నీ నాకు కొంచెం తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నేనేంటంటే ఇక్కడికి వచ్చినాక నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని లా డిపార్ట్మెంట్లో నేను మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నాను. లా డిపార్ట్మెంట్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత సీరియస్గా నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నా. ప్రిలిమ్స్ కోచింగ్ అయిపోయింది, మెయిన్స్ కోచింగ్కి వెళ్ళే ముందు మాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. సెమిస్టర్ ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అవుదామని నేను హాస్టల్కి వచ్చిన. నేను పీజీలో వచ్చినప్పుడు 2003-5 మాది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో మా హస్బెండ్ శ్రీనివాస్, ఇప్పుడు మీరు చూసారు కదా, తను నా క్లాస్మేట్ అనమాట. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. తర్వాత తను బీఎడ్ చేసిండు జనగాం ఎక్సిలా కాలేజ్కి వెళ్ళి. నేనేమో ఇక్కడ లా డిపార్ట్మెంట్లో అడ్మిషన్ తీసుకొని నేను పని చేసుకుంటున్నాను. సో నేను చదువుకుంటున్నాను. ఆ చదువుకునే క్రమంలో ఈ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు కదా, ఆయన Day 1 నిరాహార దీక్ష చేసినప్పుడు ఓయూ, కేయూ అన్ని ప్రాంతాల్లో విద్యాసంఘాల నాయకులు అందరినీ మద్దతుకి వెళ్ళారు. ఎప్పుడైతే నేను నిమ్మరసం తీసుకొని దీక్ష విరమించిన తర్వాత విద్యార్థులకు అందరికీ కూడా ఇబ్బంది అనిపించింది. మీకు సపోర్ట్గా వస్తే మీరు ఉద్యమాన్ని మధ్యలో వదిలేసిందని చెప్పేసి, మీరు నిమ్మరసం గారు మా రక్తం దాగు, ఉద్యమం మేము చేస్తామని చెప్పేసి విద్యార్థులు భుజానికి ఎత్తుకొని ఒక ర్యాలీ తీస్తున్న క్రమంలో, ఆ నినాదాలు చేస్తూ ర్యాలీ తీస్తున్న క్రమంలో ఓయిలో లాఠీ చార్జ్ అయింది. ఆ లాఠీ చార్జ్ మేము చూడలేదు, ఎందుకంటే లేడీస్ హాస్టల్లో వెనకాల ఆ బిల్డింగ్ లో వెనుకకుంటాం మేము, బట్ రోడ్డు మీద ఏం జరుగుతుందో మాకు రాదు, తెలియదు బయటకు వస్తే తప్ప. సో మేము మార్నింగ్ అవర్స్ 6 o'clock అట్లా మేము కూర్చొని వెళ్తుంటే మా హస్బెండ్ శ్రీనివాస్ ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం అంటే, అసలు ఏంటి మీరు ఆడ అందరికి తలకాయలు వలుగుతుంటే మీరు ఇక్కడ చదువుకుంటున్నారా అని చెప్పేసి అన్నాడు. అయ్యో ఇదేంటి అని చెప్పి టీవీ రూమ్కి వచ్చి చూసేసరికి టీవీలో అన్ని విజువల్స్ చూస్తున్నాము. చూసేసరికి మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అప్పుడు ఇంకా మిగతా విద్యాసంఘాలు పీడిఎస్, టీఎంఎస్, ఏబీవీపీ అన్ని విద్యాసంఘాలకు సంబంధించిన మహిళా విద్యార్థినులు ఉంటారు కదా, వాళ్ళందరూ మేము అందరం కలిసి డబ్బు కొట్టుకుంటూ దాదాపు హాస్టల్లో 60-70% ఆఫ్ ఆడపిల్లలు మనం బయటకు వచ్చినాం. వచ్చి ర్యాలీ చేసి మా అబ్బాయిలకు మద్దతుగా మేము నిలబడ్డాం. అలాగే వచ్చేసాం, జుట్టులో ముడేసుకొని అట్లే వచ్చేసినాం. సో ఆ రోజు వచ్చిన నేను డైవర్ట్ అయింది. ఇక నేను ఉద్యోగం సంపాదించాలి, అమ్మకి నాన్నకి తోడుగా ఉండాలి, చెల్లెలకి పెళ్లిళ్ళు చేయాలి, నేను ఒక స్థాయిలో పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి వచ్చిన నేను అటు డైవర్ట్ అయ్యి ఈ కాంపిటేటివ్ అనేదాన్ని క్లోజ్ చేసేసుకున్నాను. అక్కడికి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, అకాడమిక్ లో వచ్చేస్తున్నాను. ఎల్ఎల్బి అయిపోయింది, ఎల్ఎల్ఎం అయిపోయింది ఉద్యమంలోనే. తర్వాత మళ్ళీ పిహెచ్డి అడ్మిషన్ తీసుకున్నా, పిహెచ్డి ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ నేను దానికి వెళ్ళలేదు, కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళలేదు. ఇక అంటే ఇట్లా వచ్చేసాను ఇటు వచ్చి ఆ రోజంతా పార్టిసిపేట్ చేసినాం. నెక్స్ట్ డే వెళ్ళినాం. మళ్ళీ కొంత అవగాహన ఉంది కాబట్టి నేను స్పోర్టివ్గా వచ్చిన. నెక్స్ట్ డే అమ్మాయిలు ఎవరు లేరు, నేను ఒకదాన్ని ఉన్నా. 40-50 మంది అబ్బాయిలు ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నా. వచ్చేసరికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎవరు లేరు. ఇక వాళ్ళతో పాటే నినాదం చేసుకుంటూ మొత్తం క్యాంపస్ అంతా తిరిగాను.
తిరిగేసి వచ్చి 11 మంది కూర్చుంటే దీక్షలో వాళ్ళతో పాటు నేను కూర్చున్నా, రిలే నిరాహార దీక్షలో కూర్చున్న డే మొత్తం కూర్చున్నా, చాలా మౌనంగా కూర్చున్నా. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఇది ఉద్యమం మేము చేయాల్సి వస్తుంది, దీంట్లోకి వెళ్ళాల్సిందే, మేము పని చేయాల్సిందే, స్టార్ట్ చేసామంటే అంతే ఇంకెళ్ళాల్సిందే అనుకొని నేను ఆ రోజు ఎవరితో ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేను విద్యా సంఘంలో లేను కాబట్టి నేను ఎవరికి సరిగ్గా తెలియదు. నాకు కూడా వాళ్ళందరితో పర్టికులర్ గా నాకు పరిచయం లేదు. జస్ట్ వెళ్ళారు, కూర్చున్నాను, నేను వాళ్ళతో ర్యాలీ చేశాను, వచ్చి కూర్చున్నా. అందరు అడిగారు కూడా, ఆ రోజు గూడంజన్ వచ్చిండు, ఈ అమ్మాయి ఎవరు అంటే ఇట్లా లా స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. నేను కామ్గా కూర్చున్నాను. నాకు మెమరబుల్ డే అది. ఎందుకు అంటే ఫస్ట్ డే రావటం అందరితో పాటు వచ్చాం, సెకండ్ డే నేను మళ్ళీ దీక్ష అయిపోయినాక ఈవినింగ్ రిలే నిరాహార కదా, దీక్ష అయిపోయినాక లేడీస్ హాస్టల్కి వెళ్ళేసరికి అమ్మాయిలు అంతా గ్రూప్ గా ఉన్నారు, ఇట్లా మొత్తం గుంపుగా, ఇట్లా చిన్న గద్దెలాగా ఉంటది, దాని మీద ఎక్కించి నాతో మాట్లాడించారు. ఏం జరిగింది, నువ్వు ఎందుకు అలా వెళ్ళావు, నువ్వు కూర్చున్నావు, ఎక్స్పీరియన్స్ చెప్పు అసలు ఏంటి అంటే, అప్పుడు నేను నాకు ఉన్న సోషల్ అవేర్నెస్ తో నేను ఒక 4 మాటలు చెప్పాను మేడం. ఒకటి, నిన్న వెళ్ళాము, ఇవాళ కూడా వెళ్ళాలని నాకు అనిపించింది, నేను వెళ్ళిన. రెండవది, అమ్మాయిలం కదా అని వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళాల్సిందే. మూడవది, అలా వెళ్ళని పక్షంలో మనం హక్కుదారులం కాము. బాధ్యతాయుతంగా మనం ఎప్పుడైతే పని చేస్తామో ఆటోమేటిక్ గా హక్కుదారులం అవుతాం. నాలుగవది, ఎవరు ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఇంట్లో చెప్పండి మీరు, మనం అబ్బాయిలతో పాటు కలిసి పనిచేయడానికి శక్తిమంతులమే, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన, ఎవరికి చేతనైనంత వాళ్ళని పార్టిసిపేట్ చేద్దాం. ఒకరికి దీక్ష చేయడమే ఇష్టం, ఒకరు ర్యాలీలో పాల్గొంటారు, ఇంకొకరు మీటింగ్ లో పాల్గొంటారు, ఇంకొకరు మందిని గ్యాదర్ చేయొచ్చు కూర్చోవడానికి, ఇట్లాంటిది ఉంటది. కాబట్టి ఎవ్వరు అధైర్యపడకండి, వచ్చేసేయండి అని ఇట్లా ఒక 4-5 అంశాలు పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళి, నా ఎక్స్పీరియన్స్ కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది చెప్పి వెళ్ళిన. అస్సలు మేడం నెక్స్ట్ డే, థర్డ్ డే వచ్చారు మీతో మళ్ళీ 15 మంది అమ్మాయిలు దీక్షలో కూర్చున్నారు. చాలు. అప్పుడు నేను మైక్ పట్టుకొని మాట్లాడాను. నిన్నంతా మౌనంగా ఉన్నా ఒక్కదాన్నే, ఇవాళ మా వాళ్ళు లేడీస్ హాస్టల్ నుంచి ఇంతమంది వచ్చి కూర్చున్నారు అన్న, మీతో పాటు మేము సమానంగా ఉద్యమంలో పాల్గొడతాం, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పిన. ఆ రోజు నుంచి విద్యార్థి జేఏసీలో భాగం అయిపోయినా. అలా నేను వ్యక్తిగత జీవితం నుంచి, అంటే వ్యక్తిగతంగా నా లక్ష్యం నుంచి నేను ఇటు డైవర్ట్ అయ్యాను. అట్లా డైవర్ట్ అయినప్పుడు నేను మా అమ్మకి చెప్పిన, మా నాన్నకి చెప్పిన. నాన్న అన్నాడు, పోలీసులు లాంటి ఛార్జీలు దెబ్బలు, నువ్వు పోలీస్ అయితే అనుకోయినా బిడ్డ, మళ్ళీ ఏదైనా జరగకూడదు జరిగితే నువ్వు అన్ఫిట్ అవుతావు కదా ఏదైనా ఉద్యోగం చేయడానికి, ఆడపిల్ల ఇబ్బంది అవుతుందని నాన్న అన్నాడు. మా అమ్మ మాత్రం ఇట్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఒకటే మాట అన్నది, 4 ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చదివి ఉద్యోగాలు చేస్తారు, దాన్ని ఓని అన్నారు. ఆ సపోర్ట్ వల్లే దాన్ని ఓని అన్నారు. ఆమెకు కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ ఉంది. మా తాత ఊరు పెద్దుండే, ఆమె కూడా ఒక అవగాహన ఉంది. సింపుల్ ఒక వర్డ్లో చెప్పింది, ఆల్ ది బెస్ట్ బిడ్డ అన్నది. ఆల్ ది బెస్ట్ బిడ్డ అనేది ఆమెతో ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని నేను మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆ రోజు అదే రోజు మొదటిసారి విజయశాంతి అక్కడ కలిసాను నేను. అంటే ఆమె పేరు పెట్టారు నాకు చాలా సార్లు, ఒసే రాములమ్మ అని, ఆవిడ రాణి అని. నా పేరు కూడా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఒకటే మాట అన్నది, అరే ఒసే రాములమ్మ వస్తుందిరా, అదే రాములమ్మ వస్తుందిరా అని చెప్పేసి. పేపర్ కూడా ఎప్పుడు బ్యాగ్ వేసుకొని అందుకోసమనే నేను నిజంగా విజయశాంతి అక్కడ ఆ మూవీస్ లో అక్క కూడా అట్లే అన్నది నాకు. సినిమాలో స్టార్ అయితే ఇది రియల్ రాములమ్మ, ఇది నాకు ఇక్కడ ఇది రియల్ స్టోరీలో ఇది రాములమ్మ అని చెప్పేసి ఒకసారి అన్నది కూడా ఆమె. అట్లా జరిగింది. అంటే ఆ వ్యక్తిగత జీవితం నుంచి ఇంతమందికి మోటివేషన్ ఇస్తే ఇంతమంది మీతో యాడ్ అయిపోయి రావడం గ్రేట్ అసలు. అందులో ఇంట్లో సపోర్ట్ ఎవరిదో ఒకరిది ఉంటే ఇంకా కాన్ఫిడెంట్ గా వెళ్తాం, ఎవరిది లేకపోతే కొంచెం మెల్లిగా డల్ గా వెళ్ళాల్సి వస్తుంది. నాకు సపోర్ట్ అంటే గ్రేట్. అసలు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పేరెంట్స్ ఫస్ట్ సపోర్ట్, నెక్స్ట్ టీచర్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి సొసైటీలో ఉండే ఫ్రెండ్ సర్కిల్ ఉంటాయి. అది దాని తర్వాత మన జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ వివాహం చేసుకున్నప్పుడు ఆడవాళ్ళకైతే మగవాళ్ళు భర్త, మగవాళ్ళకైతే ఆడవాళ్ళు భార్య సపోర్ట్ ఉండకపోతే మనం సాధించడం చాలా కష్టం మేడం. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. నా విజయం వెనుక నా భర్త ఉన్నాడు, సపోర్ట్ చేశాను 100%. 100 అని కూడా 1000% అని చెప్పాలి కావచ్చు. దేవన్ నుంచి అసలు ఉద్యమంలోకి వచ్చింది ఆయన వల్ల కదా. ఫోన్ చేసి చెప్తేనే ఉద్యమంలోకి వచ్చింది ఆయన వల్ల. ప్రతి ఘట్టంలో ఆయన నాకు తోడుగున్నాడు. ఎప్పుడైనా కొంచెం నార్మల్ గా కొంచెం వాతావరణం కొంచెం స్తబ్దంగా ఉందన్నప్పుడు మళ్ళీ సిద్దిపేట మన బచ్చన్నపేటలో సిద్ధార్థ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా చేసేది, అక్కడికి వెళ్ళిపోయేది. 4 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, 4 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ. మళ్ళీ నేను తెలంగాణ 10 జిల్లాలు తిరిగినప్పుడు కంప్లీట్ గా నాతో ఉన్నాడు. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, లవర్స్ కాదు. చాలా మంది లవర్స్ అనుకుంటారు. ఉద్యమం వల్ల మేము పెళ్లి చేసుకున్నాం. మా లైఫ్ సొసైటీకి మేము
పని చేయాలని ఒక తపన మాలో ఒకటి ఉండడం వల్ల మా వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్తో పెళ్లి చేసుకున్నాం. సో ఆయన అంటే సావిత్రిబాయి పూలే వెనుక పూలే ఎలా ఉన్నారో నా వెనుక మా ఆయన అలా ఉన్నాడు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి నేను ఇంకింత ఎక్కువ ముందుకు పోగలను. లేదంటే మా అత్తమ్మని చూసుకోవడం కానీ, మా పాపను చూసుకోవడం కానీ, ఒక ఇంటి కోడలుగా అన్ని చేయడం అనేది కూడా ఆ రోల్ కొంచెం ఆడవాళ్ళకి కష్టం. బట్ అది చేసుకుంటూ చేయడం అంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, అంత ఈజీగా అయ్యేది కాదు. కానీ ఉద్యమంలో చేసినప్పుడు ఇట్లా పోలీసులు అరెస్టులు, అసలు లాఠీ చార్జ్, ఇవన్నీ మనకు ఒక ఎత్తు, ఆ మగవాళ్ళకు ఒక ఎత్తు అంటాం. కానీ ఇవి ఫేస్ చేసినప్పుడు మీకు అనిపించలేదు అవసరమా నాకు ఇదంతా, అసలు వెళ్ళిపోతే బాగుండు అని అనిపించిందా? వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించలేదు. దానిపైన నేను ఇంకేం చేశానంటే, అంజయ్ అని సిఐ ఉండేది అప్పుడు. ఫిబ్రవరి 14th మా వాళ్ళు జెంట్స్ అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అంతా, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మీరు రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేసి పోరాడండి, మీరు ఎట్లయినా తెలంగాణకు అనుకూలంగా అందరు పోరాడండి. మధేష్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, రాజగోపాల్ రెడ్డి అన్న, ఇట్లా చాలా మంది, దామోదర్ రెడ్డి సారు, వీళ్ళంతా కూడా చాలా మంది, అంతమంది కూడా బాగా తెలంగాణ కోసం కొట్లాడింది వాళ్ళు కూడా. ఏది పార్టీలో, వితింత పార్టీలో ఉండి కూడా కొట్లాడింది వాళ్ళు. వాళ్ళంతా కొట్లాడుతున్నప్పుడు కూడా మేము ఏం చేసినామంటే, మీరు రిజైన్ చేయండి, ఫోర్స్ తీసుకురావండి సెంట్రల్ గవర్నమెంట్ మీద అని చెప్పి కోణంలో వాళ్ళు మన వాళ్ళు ఏం చేసిందంటే, ఈ స్టూడెంట్ లీడర్స్ అంతా కలిసి ఏ హాస్టల్, సి హాస్టల్, బి హాస్టల్ నుంచి ర్యాలీ గిట్లు వచ్చారు అన్నట్టు. మేము ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొంతమంది అమ్మాయిలను కూర్చున్నాము. మన వాళ్ళు ర్యాలీ స్టార్ట్ చేయగానే మేము వెళ్ళి లేడీస్ హాస్టల్ నుంచి అమ్మాయిలను తీసుకొని వద్దామని వెళ్ళినప్పుడు, మేము వెళ్ళి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని వచ్చేటప్పుడు నేను చెల్లాచెదరు చేసేసి మీడియా వాళ్ళ మీద, మా వాళ్ళ మీద దాడి చేసింది. బాగా వచ్చేసరికి చాలా అంత అర్ధగంట 30 గంటల్లోనే ధ్వంసం చేసేసింది అంతా పోలీసులు. అట్లా చేసేసరికి మేము వస్తుంటే మా మీద కూడా రాళ్ళు విసరడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ రోజు ఆయన సిఐ అంజయ్ ఉండి, మీకు బుద్ధి లేదా, ఆడపిల్లలు మీకు తెలివి లేదా, మీ తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే పంటిమాలు అన్ని అట్లా ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు, నడండి అందరి ఇంటికి వెళ్ళిపోయి, మీకు ఏం పని లేదా, రేపు అందరికి హాస్టల్ కాల్ చేసి అందరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇట్లా అన్నాడు. నేనే డైరెక్ట్ మాట్లాడినా ఆయనతో, సార్ ఇది మాట్లాడే హక్కు మీకు లేదు, అసలు పోలీసులు క్యాంపస్లోకి వచ్చే హక్కు మీకు లేదు, ఫోర్స్ అంతా వచ్చేసింది, మీరు సెంట్రల్ ఫోర్స్ వచ్చేసింది, మీరు వచ్చేసిండ్రు, మీరు ఉండండి, మేము ఏదైనా అనుచిత కార్యక్రమాలకు పాల్పడితే అప్పుడు చేయాలి. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థుల మీద, శాంతియుతంగా దీక్ష చేస్తున్న విద్యార్థుల మీద టెంట్ ఎట్లా బిగుతారు, మీరు ఎట్లా ర్యాలీని అడ్డుకుంటారు, మేము విత్ క్యాంపస్ మేము ఏమైనా చేసుకోవచ్చు, మేము చట్ట వ్యతిరేక పనులు చేయలేదు, మీరు మా వాళ్ళ మొత్తం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇట్లా మొత్తం నిలబడ్డారు అందరు డోర్లు వేసుకొని, లాఠీ చార్జ్ వల్ల డోర్ వేసుకొని వెళ్ళి మొత్తం కారిడార్ లో నిలబడ్డారు అబ్బాయిలు అందరు. అట్లా నిలబడితే మేము వెళ్ళి మిలిటరీ ఫోర్సెస్ వాళ్ళతోటి ప్లస్ వీళ్ళతోటి పోలీసులతోటి నేను ఆడపిల్లలమైనా మేము చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టాం, మేము ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో మేము అంత ఇస్తామని చెప్పి ఆయన అన్నాడు. అన్నట్టుగానే ఆ రోజు చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసిండ్రు, చాలా మంది అమ్మాయిలు కొట్టిండ్రు, చాలా ఇబ్బందులు పెట్టిండ్రు, మాకు కాళ్ళు ఏళ్ళు పగిలిపోయినాయి, చాలా ఇబ్బందులు పడ్డాం. అట్లాంటి పరిస్థితులలో చాలా మంది అమ్మాయిలు భయపడి ఇంటికి వెళ్ళిపోయారు. చాలా కేసులు అయ్యాయి, చాలా మా మీద అందరి మీద కేసులు అయినాయి, అందరం హాస్పిటలైజ్ అయినాం, దెబ్బలు తగిలినాయి, 3-4 సార్లు చావు తప్పించుకున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు, ప్రతిరోజు మాకు చివరి రోజే తెలంగాణ ఉద్యమంలో, ప్రతిరోజు చివరి రోజు, ఆ రోజు మేము ప్రాణాలతో ఉంటే ఉన్నట్టే. ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడింది బాలలక్ష్మి అనుకుంటారేమో చూసేవాళ్ళు, మా సిచ్యువేషన్ అలాంటిది. నిరంతరం పోలీస్ నిఘాలో ఉన్నాం కదా, ఏం చేసేది, తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టినప్పుడు చచ్చిపోతారు కదా, లేదా మమ్మల్ని తీసుకెళ్లి జైలు అది ఇచ్చినప్పుడు మా కెరీర్ లాస్ అవుతుంది కదా. ఏ రకంగా లాస్ అయినా మేము లాసే కదా. అయినా సరే భవిష్యత్ తరాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరం ఉంది. ఖచ్చితంగా విద్యా ఉద్యోగ అవకాశాలే కాదు, అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలను మనం 3 చెప్పుకుంటాం. అసలుది ఆత్మగౌరవం, అసలుది అస్తిత్వం. ప్రత్యేక రాష్ట్రం ఇది, ప్రత్యేక అస్తిత్వం ఇది. బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు కూడా ఇది ప్రత్యేక రాష్ట్రం ఇది. వాళ్ళు తెలంగాణ మనకు స్వతంత్రం వచ్చినాక దీన్ని అలా కలుపుకున్నారు కదా, నిజాం ప్రభుత్వం మాట్లాడుకుని పోలీస్ చర్యతోటి. అది ప్రత్యేక రాష్ట్రం ఇది, ప్రత్యేక దేశం ఇది, రాష్ట్రం కూడా కాదు. అట్లాంటి ప్రాంతము, ఇక్కడ లెఫ్ట్ భావజాలం ఎక్కువ, సంస్కృతి సంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి మానవతా విలువలు, ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు, ఆత్మగౌరవం, చైతన్యం, ఇదంతా ఇట్స్ డిఫరెంట్ ఏరియా. తెలంగాణ అంటే వరల్డ్ ఎక్కడున్నా కూడా ఐడెంటిఫైడ్ ఏరియా. అట్లాంటి ఏరియాలో పుట్టిన వాళ్ళు మనం ఎందుకు వెనుకపోతాం? ముఖం మీదే చెప్పిన నేను ఇన్ని చేస్తున్నప్పుడు మిమ్మల్ని అన్ని పార్టీలు గుర్తించాయి, కానీ ఎందుకు మరి ఇక్కడ వరకు వచ్చాక అంటే ఇప్పుడు ఇచ్చారు, ఇది అసలు ఎప్పుడో రావాల్సింది మీకు చేతికి,
కానీ ఇంత లేట్ ప్రాసెస్ ఎందుకు అయిందంటారు? అంటే మేడం చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి విద్యార్థులు అంటే. ఓకే. రూపాయికి నాణ్యానికి బొమ్మ బరుసులు రెండు ఉన్నాయి, సమాజంలో మంచి చెడు రెండు ఉన్నట్టుగా యూనివర్సిటీలో మాలాగా నిఖార్సుగా పనిచేసిన విద్యార్థులు ఉన్నాము. యూనివర్సిటీ పేరు చెప్పుకొని కొన్ని అనుచిత కార్యక్రమాలకు పాల్పడ్డారు, అంటే వసూలు, అప్పుడు పనులు కాదు, వసూలు 10వ వరకు ఖర్చులకు తీసుకున్న వాళ్ళు కొంతమంది. అదో 10-15 మెంబర్స్ ఉండొచ్చు, అంటే మీన్స్ 10-15% ఉండొచ్చు. కానీ దాని మొత్తాన్ని ఓయూవి ఆపాదించారు చాలా మంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మా పోరాటాన్ని తక్కువ చేసి చూపించాలనుకున్నారు, పోరాటాన్ని తక్కువ చేసి చూపించాలనుకున్నారు. రెండోది, మా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించాలనుకున్నారు. ఈ రెండు జరగడం వల్లనే ఇంత లేట్ గుర్తింపు, చాలా లేట్. గుర్తింపు లేట్ అని కాదు, ఇట్లాంటి పరిస్థితుల్ని మేము చాలా గమనించాం. ఈ గమనించే క్రమంలో ఏమనిపించింది అంటే పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మోస్ట్లీ నేను వచ్చింది ఏంటంటే, నేనైనా మా హస్బెండ్ అయినా మేము వచ్చింది తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయం. నా ఆర్థిక ఎదుగుదలను లేకపోతే రాజకీయ ఎదుగుదలను సమాజంలో ఒక గుర్తింపు రావాలనో నేను పనిచేయలేదు మేడం. నికార్సుగా ఇష్టపూర్వకంగా మా ఆలోచన అంతా తెలంగాణ రావడమే, భౌతికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒకటమే కాదు, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయం ఉన్నాం తప్ప వ్యక్తిగత ఎదుగుదల మీద మేము ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. పోరాటం అంతా చేశారు, తెలంగాణ డిక్లరేషన్ అయిపోయింది, ఇంకా ఇచ్చారు. అసలు వాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఇంకా ఇంకా అయిపోయింది పోరాటం అనుకున్నారు. పోరాటం అయిపోయింది అనుకోలేదు, పోరాటం అయిపోయింది అంటే అసలు మన ప్రధాని తెలంగాణ రావడం, వచ్చిన తెలంగాణ సుభిక్షంగా ఉండటం. మన దగ్గర నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, చైతన్యం ఉంది. ఇవన్నీ మన రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అట్లాంటప్పుడు మనం దీన్ని సుభిక్షంగా దీన్ని నిర్మించుకోవడం అనేది అంత పెద్ద కష్టమే కాదు. నిజాం ప్రభువు పాలించినప్పుడు రిచెస్ట్ కంట్రీ. సో అట్లాంటి ఒక ప్రత్యేక, అంటే ప్రాంతీయ దేశాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది రిచెస్ట్. అట్లాంటి ప్రాంతము వెనుకబడిపోవడం కానీ, విద్యలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, రాజకీయంగా కానీ ఈ వెనుకబడిపోవడం అనేది సమంజసం కాదని మాకు అనిపించింది. కాబట్టి రాష్ట్ర సాధనే ధ్యేయం ప్రథమంగా. రాష్ట్ర సాధన వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా నిర్మించుకోవాలనే దాంట్లో ధ్యేయం. సో కాకపోతే అందులో నేను పొలిటికల్ డెసిషన్ అప్పుడు తీసుకోలేదు. నన్ను బీఆర్ఎస్ లో, అప్పుడు టీఆర్ఎస్ మన ఆత్మీయులు అడిగారు, బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు. ఎవరు అడిగినా కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే నా లక్ష్యం అది కాదు. నాకేంటంటే అయితే నేను డిఎస్పీ కావాలి, లేదంటే ఐపీఎస్ అవ్వడము, లేదా లీగల్ గా నేను ప్రాక్టీస్ చేసుకోవడం నా ప్రొఫెషన్ ఉంది, నేను నా ఫ్యామిలీ లైఫ్ అని ఇటు వెళ్ళాక అప్పుడు పెళ్లి కాలేదు. ఇది కదా నా ఆలోచన. రాజకీయాల్లోకి రావాలి, ఓ ఎమ్మెల్యే కావాలి, ఓ ఎంపీ కావాలి అనేది అప్పుడు అంత స్ట్రాంగ్ గా నాకు పెట్టుకోలేదు నేను. అది ఎప్పుడు వెళ్తున్న క్రమంలో, ముందుకెళ్తున్న క్రమంలో అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి డెసిషన్ తీసుకుందాం అనుకొని ఊరుకున్నాను. అంతలోనే ఉద్యమం జరుగుతున్న క్రమంలోనే మా వాళ్ళు, మా రెడ్డి రత్నాకర్ రెడ్డి అని జనగాంలో మా గురువు గారు, మా హస్బెండ్ కి బిఎడ్ కాలేజ్ లో లెక్చర్ చెప్తాను. తను మా మిత్రుడు పుట్ట అశోక్, నమస్తే తెలంగాణలో చేస్తున్నాడు, తను జర్నలిస్టు పుట్ట అశోక్, మా స్నేహితుడు విశ్వనాథ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాకు బాగా అత్యంత ఆప్తులు. చాలా మంది ఏం చేశారంటే, మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటది కదా, తను సొసైటీ కోసమే పనిచేస్తుంది, నువ్వు సొసైటీ కోసమే పనిచేస్తున్నావు, మీ ఐడియాలజీ బాగుంది, మీ స్నేహం మంచిగా ఉంది, 8 ఏళ్ళు అప్పటికే మీరు పెళ్లి చేసుకోవచ్చు అంటే కొంచెం కష్టంగా అనిపించింది. అంటే ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అప్పుడు మా గురువు గారు ఒక మాట అన్నారు, అరే రాజకీయంగా నువ్వు ఒకవేళ భవిష్యత్తు లేదన్నా, రాజకీయంగా ముందుకెళ్ళాలన్నా, లేదా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలన్నా ఒంటరిగా ఉండడం అనేది కరెక్ట్ కాదు, పెళ్లి చేసుకుంటే బాగుంటది. భార్యాభర్తలు మంచి స్నేహితులు అవుతారో కాదో మాకు తెలియదు, కానీ మంచి స్నేహితులు మంచి భార్యాభర్తలు అయితే అవుతారా, ఆలోచన చేయండి అని చెప్పేసి అంటే ఇంట్లో ఒప్పుకున్నారు. మా ఇంట్లో అమ్మ ఒప్పుకుంది, నాన్న ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంట్లో కొంచెం వాళ్ళ అమ్మ కొద్దిగా ఇబ్బంది పడ్డది, ఎందుకంటే వాళ్ళ మేనమర్దల నుంచి పెళ్లి చేయాలనుకున్నారు కాబట్టి. ఆమెకి ఆయనకి చాలా ఏజ్ గ్యాప్ ఉందని ఆయన వద్దనుకున్నాడు, చాలా ప్రోగ్రెసివ్ ఆలోచించాడు. తర్వాత ఆయన కొంచెం ఆడవాళ్ళ పట్ల ఒక మంచి సౌహృద్భావంతో ఉంటాడు కాబట్టి ఆయన నేచర్ బాగుంటుంది కాబట్టి నేను కూడా ఒప్పుకున్నాను. 8 ఏళ్ళు మంచి స్నేహితులం కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. పొలిటికల్ డిసిషన్ తీసుకోకుండా మనం ముందు ప్రొఫెషనల్ ఎదగాలి, నేను అడ్వకేట్ కావాలి, తను జర్నలిస్ట్ కావాలని అనుకున్నాం. జర్నలిస్ట్ కూడా తను ఎట్లా ఏంటంటే, మా పెళ్లి కార్డుకి వెళ్ళినప్పుడు రాధాకృష్ణ సార్ అక్కడిక్కడో బచ్చనపేట వెళ్ళి మళ్ళీ ఈడికి వచ్చి ఏం తిరుగుతావో, పెళ్లి చేసుకుని అమ్మ ఇక్కడ నువ్వు అక్కడ, ఇక్కడ మంచిగా ఓయిల పిహెచ్డి ఏదో వేసుకొని హ్యాపీగా ఈ ఉద్యమము ఇంకా తెలంగాణ రాలేదు కదా, ఇక్కడే చేసేసుకొని సారు అట్లా ఆఫర్ చేసి ఒక కన్న తండ్రిలాగా చూస్తాడు మమ్మల్ని అని అట్లా ఆఫర్ చేసి అట్లా జాబ్ ఇచ్చిండు. అట్లా ఆయన జర్నలిస్ట్ అయినా, నేను అడ్వకేట్ అయినా. అప్పుడు మాకు పొలిటికల్ గా
పార్టీలో మారాలి కానీ పార్టీలు వెళ్ళాలని కానీ పోటీ చేయాలని కానీ లేదు. 14లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసినాం. 15లో రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కలిసి కృతజ్ఞత చెప్పినాం. ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం అంటే రాజకీయంగా ఒక పూర్తి స్థాయి అసలు కొట్లాడిన తెలంగాణ ప్రథమంగా చెప్తారు. ఆ తెలంగాణ రావడం కోసం ఏం చేసిందంటే బీఆర్ఎస్ చేసింది అని. అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చారు? అయితే విషయం ఏంటంటే మేడం, నేను టీఆర్ఎస్ వాళ్ళది ఒక పాత్ర. కేసీఆర్ గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఉద్యమ నాయకుడిగా తను ఒక అంశాన్ని బలంగా లేవనెత్తిన మాట వాస్తవం. కానీ ఆయన అంతే నికార్సుగా ఉంటే మేము కొంచెం ఇబ్బంది పడకపోయే వాళ్ళమేమో. కానీ ఆయన అంతే నికార్సుగా ఉద్యమ సమయంలో కూడా నికార్సుగా అనిపించలేదు. ఉద్యమం తర్వాత కూడా ఆయనకి అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు కూడా ఆయన నికార్సుగా పనిచేసినట్టు మాకు అనిపించలేదు. కాబట్టి నాకు టీఆర్ఎస్ వైపు వెళ్ళాలనే థాట్ నాకు రాలేదు. అందులో ఉన్న వాళ్ళు ఒక కవిత గారు తప్ప మిగతా వాళ్ళందరితో మాకు ఇలాంటి ఇబ్బంది లేదు. కవిత గారు మేము కోటి బతుకమ్మల ప్రోగ్రాంలో మేము విభేదించినప్పుడు ఆమె కొంచెం ఇబ్బంది పడ్డది. మాతో కొంచెం కోఆర్డినేషన్ అదంతా కూడా ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి పనిచేసాం కదా. పొలిటికల్ జేఏసీలో ఉన్నాం, స్టూడెంట్ జేఏసీ ఫస్ట్ ఏర్పాటైంది, తర్వాత పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. ఇట్లా ఈ డిఫరెంట్ ఐడియాలజీ ఉన్నప్పుడు మళ్ళీ మోర్ ఓవర్ నాలాంటి సైకాలజీ అంటే నాది ఏంటంటే ముక్కుసూటి తత్వం ఉంటుంది, ఏదైనా జెన్యున్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నేను బీసీ విమెన్ని చైతన్యవంతంగా ఉంటాం కాబట్టి అంత ఈజీగా ఇముడ్చుకోరు ఎవరు కూడా. నేను కూడా లేడీస్ రిసీవ్ చేసుకోరు. సో నాకు టీఆర్ఎస్ లోకి వెళ్ళడం కానీ మళ్ళీ సహజంగా నాది బహుజన మెంటాలిటీ, లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది కొంత మనకు. కాబట్టి నేను పుట్టి పెరిగిన ప్రాంతము, నా ఆలోచన విధానం అంతా ఉంటుంది కదా. నేను బీజేపీకి సూట్ గాను, నాకు ఇష్టం అనిపించలేదు. అన్నింటికి మించి నేను కాంగ్రెస్ లోకి రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఏంటంటే, ఒకటి అమ్మ సోనియా గాంధీ గారు ఆమె మా పరిస్థితులు అన్ని తెలుసుకొని ఎంతమంది అడ్డుకున్నా ఆమె తెలంగాణ ఇచ్చింది. ఎప్పటికీ ముమ్మాటికి తెలంగాణ తల్లిగా ఆమెని మనం స్వాగతించుకోవాల్సిందే, గౌరవించుకోవాల్సిందే. ఆ తల్లి తలుసుకుంది కాబట్టి ఇక్కడ బిడ్డలు ఎట్లా చచ్చిపోతుండ్రు అనేటువంటి తెలుసు. ఆమె డోర్లు బంద్ చేసి పార్లమెంటువి పెప్పర్ స్ప్రేలను ఎదుర్కొని కూడా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టించింది. అందుకు ఆమె మీద ప్రేమ, గౌరవం. రెండవ రీజన్ ఏంటంటే మరి రేవంత్ అన్న నన్ను గుర్తించి, ఉద్యమంలో నన్ను గుర్తించి 2016లో నన్ను పిలుచుకొని, నన్ను మా హస్బెండ్ని పిలుచుకొని, నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయమ్మా, నువ్వు ఉండు, ఒక పెద్దన్నలాగా నేను చూసుకుంటా అన్నప్పుడు మా హస్బెండ్ నేను అన్నాము, మేము ఇప్పట్లో అంటే మాకు ఆర్థికంగా లేము, నేను బీసీని, రిజర్వ్డ్ క్యాండిడేట్ని కాదు కదా, ఈజీగా రాదు పొలిటికల్ అవకాశాలు, మళ్ళీ కొంచెం ముక్కుసూటిగా ఉంటానా, నాకు కొద్దిగా కష్టమవుతుందేమో, మరోవర్ నాకు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు అని. అంటే అసలు మనకి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ధన బలం కుల బలం ఉండాలి రాజకీయానికి అంటారు. ఇవి 2 లేకపోతే అసలు ఎక్కడ కూడా మనం ముందడి వేయలేము. క్యాస్ట్ ఈ 2 మెయిన్. అసలు ఇవి చెప్పిన అన్నకి కూడా నాకు ఇవి 2 డ్రాబ్యాక్ అన్నా. ఫస్ట్ ఏంటంటే అన్న చాలా గౌరవంగా నా గుండెలో ఎప్పటికీ నిలిచిపోయే మాట, లైఫ్ లాంగ్, ఒక్క డబ్బు తప్ప నీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి రా ఉన్నాయి, సీను నాకు వదిలేసి నేను చూసుకుంటా బాలకృష్ణ. చాలా మందికి తెలియదు నేను అన్నకి దగ్గరని. రీసెంట్ గా మధు యాష్కి గౌడ్ గారి శిష్యురాలే అనుకుంటాను తప్ప ఇక్కడ ఈ కార్నర్ ఎవరికి తెలియదు. షేర్ కూడా మీరు ఇప్పుడే రివీల్ చేశారు. విషయం ఏంటంటే కొన్నిట్లలో చెప్పాను, బట్ ఇంత స్ట్రాంగ్ గా వెళ్ళలేదు. అంటే ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి మాకు ఆన్సర్స్. మధు యాష్కి అన్ననేమో మేము పెళ్లి చేసుకుందాం, టీఎన్ స్నాక్స్ తో అరేంజ్ చేసుకుందాం, 50-20 మెంబర్స్ అంతా మా దగ్గర వాళ్ళను పిలుచుకొని సుందర విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో చేసుకుందామని అన్న నేను దగ్గర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఒక 4-5 పిలుద్దామని వెళ్ళినప్పుడు అన్న నేను పెళ్లి ఖర్చు నేను పెట్టుకుని గ్రాండ్గా పెళ్లి చేస్తారా అంటే నేను అన్న వద్దన్నా, నేను అనవసరమైన బద్నాము మీరు మోయదలుచుకోలేదు, నాకు వద్దన్నా, నేను మీరు రాండి వచ్చి నన్ను బెస్ట్ చేసి వెళ్ళిపోండి అని చెప్పిన. అంటే లేదురా నేను చేస్తాను, నాకు 5 అక్క చెల్లెలు, నువ్వు ఒక చెల్లెవి, గౌడ కులంలో ఒక ఆడబిడ్డగా ఈ స్థాయిలో వచ్చినా అది మేము ఇచ్చే రెస్పెక్ట్గా నేను భావిస్తా, నా చెల్లెలాగా చేస్తారా, చెల్లె ఏం కాదు, నాకు ఇబ్బంది పడక అన్నాడు. అయితే ఒక అర్ధగంట బయట కూర్చొని, అంటే హాల్లో కూర్చొని నేను మా ఆయన ఆలోచించుకొని ఎంత పెద్ద మనిషి మనసు ఎందుకు మనం నొప్పించాలి అని చెప్పేసి ఒప్పుకొని, అప్పుడు మరి అయితే కండిషన్ ఒకటి పెట్టిన అన్నకి, నా పెళ్లి వేదిక మీద మీరు ఉండాలి, ఇదంతా మీరు చేస్తుంటారని నేను చెప్పాలి సమాజానికి. ఎందుకు రా అన్నాడు. లేదన్నా నేను చెప్పాల్సిందా. అట్లా ఆయన అట్లా చేసుకున్నాను. తర్వాత రాజకీయంగా వెళ్ళడానికి ఎప్పుడు కూడా నేను మధ్యేష్ కన్నానే నేను ఒక ప్లాట్ఫామ్ లాగా అనుకోలేదు. ఆయన కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఎక్కువ వెళ్తారు కాబట్టి వచ్చినప్పుడు ఒక అన్నా చెల్లెలుగా నాకు పెళ్లి చేసిన అన్నా చెల్లెలుగా ఒక కుటుంబ పెద్దలాగా వెళ్ళి రావడం, ఫ్యామిలీ అకేషన్స్కి వెళ్ళి రావడం వరకే మా రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. పొలిటికల్ డెసిషన్ తీసుకునే దాంట్లో ఎప్పుడు కూడా మేము అంత ఇన్వాల్వ్మెంట్ కాలేదు.
నేను అనుకున్నాను కదా ఒక 7-8 years పని చేసుకొని కొంచెం నిలదొక్కున్నాక వెళ్దాము అని నేను అనుకుని మేము పని చేసుకుంటున్నాను కదా. 2016లో అన్న పిలిచినప్పుడు, రేవంత్ అన్న పిలిచినప్పుడు నేను ఇదే చెప్పిన, మదన్న నాకు పెళ్లి చేసిండన్న, అన్న నాకు ఆత్మీయుడు, ఇగో కొప్పులు రాస్తారు, ఇగో వీళ్ళు ఇంతమంది మిగతా పొలిటికల్ లీడర్లు అంత పొన్నమన్నా ఇట్లాంటి వాళ్ళంతా మాకు పరిచయస్తులు, అన్ని పార్టీలు అన్ని సంఘాల్లో పరిచయస్తులు ఉన్నారు, బట్ నేను పొలిటికల్ డిసిషన్ తీసుకోలేదు, నాకున్న డ్రాబ్యాక్ ఇది, క్యాస్ట్ అండ్ క్యాష్, నాకు కష్టమవుతుందని నేను రాలేదని అంటే నేను చూసుకుంటారా అన్నాడు. అంత పెద్ద మనిషి నేను చూసుకుంటారా అన్నాక నేను ఆయన మనసుని ఎందుకు బాధ పెడతా, సరే అన్న అని చెప్పిన. అప్పటి నుంచి చాలా సైలెంట్గా, చాలా మందికి మా పార్టీలలో కూడా తెలియదు నేను రేవంత్ అన్న శిష్యురాలిని అని చెప్పేసి. అన్న ఇగో ఇది చేయాలరా వాళ్ళ అంటే అది చేసేది, ఇది చేయాలమ్మా బాలలక్ష్మి ఇది చేయాలరా, ఇగో ఇక్కడ ఈ పని ఉంది ఇట్లా ఉందంటే అట్లే చేసేది. నా పార్టీలో పదవి ఏదొచ్చినా, నన్ను ఎక్కడ ఇన్ఛార్జ్ చేసినా, ఇది ఎందుకన్నా నేను అన్నని క్వశ్చన్ చేయలేదు, ఇప్పటివరకు నేను అన్నని క్వశ్చన్ చేయలేదు. ఒకటి మొన్న అడిగిన, అన్న మీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్న సీటు అని ఒకటి మాత్రం అడిగిన. అన్న చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు నాకు, ఇప్పుడు కష్టం రా, ఎందుకంటే ఎంత కాదనుకున్నా రాజకీయం డబ్బుతో ముడిపడింది, మనం అధికారం కూడా ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి, అంటే నిజానికి ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను ఆర్థికంగా లేననేది అందరికీ తెలిసిన మాట, కొత్తదేవి కాదు. నాకెవరైనా స్పాన్సర్స్ వస్తే వస్తారేమో కానీ ఇప్పుడు మాకు గవర్నమెంట్ రావడం ఇంపార్టెంట్. 10 ఏళ్ళు మన గవర్నమెంట్ లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అంటే మా గవర్నమెంట్ రాలేదు కాంగ్రెస్, ఇప్పుడు మనం గవర్నమెంట్ తెచ్చుకోవడం టాస్క్. అన్న పిసిసి ప్రెసిడెంట్, ఆయన మా నాయకుడు, ఆయన ఏ విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడో ఆ విజన్ లో మేము భాగమే నడవాలి. ఆయనకి యాంటీ రిఫ్లెక్షన్ లాగా నేను ఏదో తెలుసుకోలేదు. అయినప్పటికీ ఏంటంటే మా బీసీ సంఘాల నాయకులతో నేను వెళ్ళడం అవసరం, బీసీ నాయకురాలుగా మా విద్యార్థి సంఘాల నాయకులతో విద్యార్థులతోటి వెళ్ళడం అవసరం. వాళ్ళతో పాటు వెళ్ళిన గౌరవంగా ఏఐసిసిని పిసిసిని ఏమాత్రం అవకాశం ఉన్నా మాకు అవకాశం ఇవ్వండి మేము పోటీ చేయడానికి అనే విధంగా అడిగినాం. అప్పుడు అన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, మన ప్రభుత్వం రావాలి కాబట్టి కొంతమంది ఆగండి, నెక్స్ట్ టైం నీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, విమెన్ కదా, ఇంకా ఏజ్ ఉంది, విమెన్ బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టారు, కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇన్ని ఈక్వేషన్లలో మనం రావడం అనేది పెద్ద టాస్క్ కాదు. నెక్స్ట్ టైం ఇప్పుడు మనం గవర్నమెంట్ తెచ్చుకున్న వాళ్ళం కావాలిరా మనం, అది ఇది ఆలోచించు బాలలక్ష్మి అన్నాడు. నాకు అన్న మాట్లాడిన విధానానికి ఏం లేదు, నేను అన్నను ఒక చెల్లగానే అడిగిన, అవకాశం ఉంది కదన్న మీ చేతిలో ఉంటది కదా అన్నప్పుడు, అట్లా కాదు ఇది ఆలోచించి అన్నాడు. గవర్నమెంట్ మనది వస్తుంది, వచ్చినాక నేను నామినేటెడ్ ఇస్తా, మంచిగా పని చేసుకో, నెక్స్ట్ టైం ఇక వేరే ఇబ్బంది ఉండదు, ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అనే కోణంలో నేను అన్న చెప్పినాక ఆయన మీద గౌరవం అభిమానం, ఆయన ఎక్కడ నేను ఇబ్బంది పెట్టగలిచాను. పోస్ట్ డిక్లేర్ అయ్యాక అసలు ఇన్ని సుదీర్ఘ పోరాటం ఇదంతా కూడా, అంటే పోస్ట్ కోసం మీరు చేయలేదు కానీ ఈ పోస్ట్ డిక్లేర్ అయ్యాక అసలు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ అన్న నాకు ఏదైతే నేనున్నారా నేను చూసుకుంటారా అని అన్నాడు, అలాగే ఆయన నన్ను చూసుకోవడం. అన్న ఏం ఆలోచించారో వాళ్ళు ఏమనుకుంటారు, తొలి మహిళ అసలు ఇది ఇలా ఇస్తే ఈ పోస్ట్ ని తను ఫుల్ఫిల్ చేయగలుగుతుంది అని ఎంతో వెనక సెర్చ్ చేసి ఉంటే తప్ప ఈ పోస్ట్ అంత ఈజీ చేసింది. అన్న అట్లా వాళ్ళు చేసిండ్రు అనేది నాకు అర్థమైంది. అంటే నేను ఫీల్డ్ మీదకి మీరే సూట్ అవుతారు అని ఆల్మోస్ట్ మీ పోరాటం అంతా చెక్ చేసి వాళ్ళు మీకు తెలిసినా కూడా మనల్ని మన ప్రొఫైల్ చెక్ చేస్తే కానీ ఇలాంటి పోస్ట్ డిక్లేర్ చేయలేదు. అన్నకి ఆల్రెడీ నా ప్రొఫైల్ 10 ఏళ్ల కిందనే తెలుసు. ఆల్రెడీ ఈ 9 years నుంచి నేను అన్నతో 8-9 years నుంచి అన్నతో నేను ట్రావెల్ చేస్తున్నాను. ఎక్కడ షో చేయకపోయేది, నేను ఎక్కడ కూడా అతి చేయకపోయేది, అంటే నాకు లేదు, నాకు సహజంగానే అది లేదు. ఉద్యమంలో తప్ప మీ పాత్ర అంటే మిగతా వాటికి రియాక్ట్ అవ్వకూడదు, ఉద్యమం వరకు అంటే అది ఏంటి అని దాని బలం. అంటే నేను ఏ అంశమైనా సరే, సమాజానికి సంబంధించిన అంశమైనా రాజకీయానికి సంబంధించిన అంశమైనా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ని కూడా పూర్తి స్థాయిలో ఆలోచించి అవగాహన కల్పించుకున్నాకే నేను మాట్లాడేది. నా మాట నా ప్రవర్తన అన్ని అన్నకు తెలుసు, నా జెన్యునిటీ ఏంటిది అనేది అన్నకు తెలుసు. సో నేను ఎట్లా పని చేస్తానో కూడా ఆయనకు తెలుసు. అందుకే మీకు ఈ పోస్ట్ అయితే రాబోయే రోజుల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన పనిచేయాలి, బీసీల కోసం పనిచేయాలనేటువంటి, బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒక తత్వంతో రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ అన్న వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి బీసీలకు సంబంధించిన క్యాస్ట్ సర్వేని నిర్వహించే క్రమంలో ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను ఇందులో పెట్టారు చూడండి. అది నాకు గ్రేట్ గా నాకు వాళ్ళు ఇచ్చిన గొప్ప అవకాశం. అంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు కూడా నేను అన్నకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మా రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా 2 మనసుతోనే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే
ఒక బిగ్ టాస్క్ ఇది ఇప్పుడు బీసీలు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న డిస్కషన్. అందులో నేను పనిచేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు చూడండి. తెలంగాణ ఉద్యమము గ్రేట్ టాస్కే, అది బిగ్ అచీవ్మెంటే మన తెలంగాణ రావటం అనేది. బీసీల కోసం జరుగుతున్నటువంటి ఈ పనులలో, ఈ క్రమంలో, ఈ తంతులో నాకు ఒక పాత్ర పోషించే అవకాశం రావడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. మళ్ళీ అందులో బెస్ట్ అన్నమాట. ఇంకా ఫస్ట్ ప్లేస్ మీకు ఇచ్చారు. ఫస్ట్ మళ్ళీ నేను ఫస్ట్ విమెన్ కమిషన్ మెంబర్. నేను బీసీ కమిషన్ ఇప్పుడు ఎవరు మహిళలు లేరు, నేనే ఫస్ట్ విమెన్ ని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మొత్తం తిరిగిన నేను, తెలంగాణ రాష్ట్రం మొత్తము. తర్వాత బీసీ కమిషన్ మెంబర్ గా మళ్ళీ తెలంగాణ మొత్తం తిరిగాను. మా చైర్మన్ గారు, మా మెంబర్స్, మా ఎస్ఓ గారు అందరం కలిసి మేమంతా కలిసి మళ్ళీ 10 జిల్లాలు తిరిగినప్పుడు అప్పుడు ఉద్యమంలో చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి కలవడము, వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యి మీరు రేవంత్ అన్నకి దగ్గర ఉన్నారు అక్క అని చెప్పి సంతోషంగా ఫీల్ అవ్వడము, మీరు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నారు, మిగతా మంత్రులు ఇప్పుడు సీతక్క, పొన్నమన్న, భట్టన్న వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో వింగ్ల వాళ్ళందరికీ కూడా సహకారంగా ఉన్నారు. కానీ నాకు మొత్తం రేవంత్ అని అన్న అంటే ఒక రెబల్, ఇప్పుడు అన్న అంటే ఒక ఐకాన్. ఇక్కడ అన్నకి దగ్గర ఉంది అని మా వాళ్ళు పడ్డ సంతోషం మామూలు కాదు మేడం. అసలు అంటే ఒక మంత్రికి దగ్గర ఉండడం, ఒక ఎమ్మెల్యేకి దగ్గర ఉండడం వేరు. అసలు ముఖ్యమంత్రికి దగ్గర వాళ్ళు అంటే ఇంకా ఆ పొజిషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే అన్నయ్య ముఖ్యమంత్రి, మాకు అన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మేము ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎంతలు ఉండాలో అంతలు ఉంటాము. బట్ మా అన్న అన్న ఫీలింగ్ మామూలుగా ఉండదు. మీరు వెనకాల చూస్తున్నారు ఈ ఫోటో, నా లైఫ్ లో అది మామూలు ఫోటో కాదు. మా తమ్ముళ్ళు నా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చిండ్రు. మన జనగాం జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు లోకుంట్ల ప్రవీణ్ అండ్ ఎన్ఎస్సిఐ అధ్యక్షుడు అభిగౌడ్, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు రాజశేఖర్ అని ఇంకో తమ్ముడు, ముగ్గురు కలిసి మొన్న నా బర్త్డే రోజు ఇది తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ మొన్న మన న్యూ ఇయర్ అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి అన్నకి న్యూ ఇయర్ విషెస్ చెప్పినప్పుడు అన్న అలా తల మీద చేసి దగ్గర తీసుకున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు అందరు ఎట్లుంటారంటే అన్న ముఖ్యమంత్రికి దగ్గర ఉంది అని హ్యాపీగా ఉన్నారు కదా. నాకు డబుల్ ట్రిపుల్ హ్యాపీ, ఎక్కువ హ్యాపీ. ఎందుకంటే నేను ఏదో ఎక్కడో చిన్నగా ఇంటున్నప్పుడు నన్ను తీసుకొచ్చుకొని నన్ను గుర్తించి, నా నాయకత్వ లక్షణాలు గుర్తించి, నా వ్యక్తిత్వాన్ని గుర్తించి, ఇన్ని సంవత్సరాలు గుర్తు పెట్టుకొని మళ్ళీ అంటే ఎప్పుడో చూసామా అయిపోయిందిలే అన్నట్టు కాకుండా ఇన్నేళ్ళు గుర్తు పెట్టుకొని అసలు ఇప్పుడు ఈ పొజిషన్ ఇవ్వడమే అన్న గుర్తు పెట్టుకుంటాడు. ఈ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఒక 2 రోజులు 3 రోజులు ఆ పార్ట్ ఆఫీస్ కాడ కనబడకపోయినా కూడా అన్నకి గుర్తొస్తుంది. అడుగుతారు ఏమైందిరా నిన్న మొన్న రాలేదు అన్నట్టుగా అట్లా అడుగుతారు. అంటే అంత బాగా గుర్తు పెట్టుకుంటారు. అంటే నేనేం చెప్తున్నా ముఖ్యంగా అన్నకి ఆడపిల్లల నాయకత్వ స్థానంలో ఉండడం ఆయనకి ఎక్కువ ఇష్టం. మేము ఎప్పుడు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఆయనకి ఆడపిల్లలు స్ట్రాంగ్ గా ఉండి నాయకత్వ స్థానంలో ఉండి పనిచేయడం అనేది ఆయనకి ఇష్టం. అట్లా మేము ఉన్నాం. అట్లా మేము ఉండడం వల్ల ఆయన ఇంకెక్కువ మాకు సపోర్ట్. చాలా హ్యాపీ అసలు. నాన్న మా అత్తే ఇంకా అమ్మ ఇప్పుడు 7 years బ్యాక్ అమ్మ ఉన్నప్పుడే రేవంత్ అన్న అనిపించుకున్నాడు. ఆమె ఎట్లా చెప్పిందో నాకు తెలియదు మేడం, కానీ నీకు ఎప్పుడైనా అన్నతోటే నీకు ఫ్యూచర్ ఉంటుంది బిడ్డ, అన్నతోనే ఉండాలి, అన్న నదులు ఎక్కడికి పోవద్దు అని అప్పుడే చెప్పింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఆమె సడన్ గా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయింది. ఆ రోజు కూడా అన్న ఫోన్ చేసి నాకు పరామర్శించాడు. తర్వాత మా అత్తయ్య నాకు పోస్ట్ రావడానికంటే 20 రోజుల ముందు చనిపోయింది. ఆమె 1000 కాళ్ళతో ఎదురు చూసింది. ఇలాంటి రోజు నాకు ఒక పొజిషన్ వస్తుంది, రేవంత్ అన్న ఇస్తాడు అని. రేవంతం సార్ అనేది. రేవంతం సారు మా కోడలికి మంచి పొజిషన్ ఇస్తాడని ఆమె హాస్పిటలైజ్ అయితే సుప్రజ హాస్పిటల్, ఎండి విజయ్ కుమార్ మా బ్రదర్ అవుతాడు, సుప్రజ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తను 3 months అక్కడే విజయ్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది ఆమెకి. బట్ కొంచెం ఇక ఆమె సహకరించలేదు ఏజ్ అయ్యేసరికి. అందులో ఉన్న డాక్టర్లకి, సిస్టర్లకి అందరికి చెప్పించింది రేవంతం సార్ మా కోడలికి మంచి పోస్ట్ ఇస్తుండు, పెద్ద పొజిషన్ వస్తుందని. ఎన్ని కలర్లు అన్నదో 20 రోజుల ముందు చనిపోయింది. ఆమె కార్యక్రమాలన్నీ మేము పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినాం. వారం రోజుల్లో నాకు పోస్ట్ అనౌన్స్ అయింది. సో అట్లా అంటే ఎందుకంటున్నా అంటే చాలా మందికి నేను రేవంత్ అన్న శిష్యురాలని తెలియకపోవడం అనేది, కొంతమంది నా గురించి ఓన్లీ మా దేశ్ కన్నకే దగ్గర అనే విధంగా అనుకున్నారు. అన్న పెళ్లి చేసిన కాబట్టి ఆబ్వియస్లీ ఆ థాట్ వస్తుంది, ఆయన గౌడు నేను గౌడు కాబట్టి ఆ థాట్ వస్తుంది. కానీ నాకు పొలిటికల్ గా నా లైఫ్ అంటే రేవంత్ అన్న నాకు పనిచేయడానికి అవకాశం కల్పించినప్పుడు, తుంగతుర్తి ఇన్ఛార్జ్కి వెళ్ళినప్పుడు మాజీ మంత్రి గారు మన సూర్యాపేట నుంచి కంటెస్ట్ చేసిండ్రు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. ఆయన ఇంకా సొంత కూతురు లాగా చూసుకున్నారు.
పని చేయడానికి నాకు ఎంత ఫ్రీగా నాకు మూవ్ అయ్యేటట్టు, నాకు తుంగతుర్తి మొత్తం తిరిగి పని చేసేటట్టు. తుంగతుర్తి నా జీవితంలో నేను రుణపడి ఉంటాను మేడం. తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తి కార్యకర్తలు, తుంగతుర్తి కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కూడా గ్రేట్ సపోర్ట్. నేను ఒక దత్తపుత్రికని, తుంగతుర్తి దత్తపుత్రిక వచ్చిందంట అందుకో అనుకోతే, అంత అదిగా నన్ను చూసుకున్నారు మేడం. రేవంత్ అన్న నాకు అవకాశం ఇవ్వడము, నేను తుంగతుర్తికి వెళ్ళడము, అక్కడ దామోదర్ రెడ్డి గారు సహకరించడము, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ అక్కడ పని చేసుకొని వచ్చి మా రేవంత్ అన్నకి నేను రిపోర్ట్ ఇవ్వడము. ఈ మధ్యలో నేను పార్టీ పరంగా పనిచేసే క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన కూడా చాలా ఆదరంగా చూసుకునేవారు. ఇగో ఇట్లా ఒక వీళ్ళందరి సహకారంతో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేయగలిగిన ఒక మధ్యతరగతి మహిళగా, ఒక బీసీ మహిళగా, అందులో ఉద్యమం నుంచి విద్యార్థి దశ నుంచి వచ్చిన మహిళగా నాకు నన్ను గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకా ముందు ముందు కూడా మా సేవల్ని బీసీ కమిషన్ మెంబర్గా కావచ్చు, భవిష్యత్తులో మళ్ళీ రాజకీయం కావచ్చు, ఏదైనా సరే మా నాయకుడు మా మీద పెట్టుకొని ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి, చిత్తశుద్ధిగా పనిచేయాలనేది నా సంకల్పం.